నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈమె గురించి మాట్లాడాలి. స్మితా సబర్వాల్ గురించి ఎంత అసలు ఈమెకి ఏమైందో, ఈమెకి నాకు తెలిసి ఒక మెంటల్లీ ఏమైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుందేమో అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే ఒక ట్వీట్ చేసింది దివ్యాంగుల మీద, వాళ్ళ ఐఏఎస్ల కాలంలో రిజర్వేషన్లు ఎందుకు అని చాలామంది క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా జరగొద్దు, కానీ మీకు ఏదైనా కాలో చెయ్యో అటు ఇటు అవుతుంది. ఒకవేళ అటు ఇటు అయ్యి ఒక వైకల్యం వస్తుంది మీకు, మరి ఇప్పుడు మీరు ఐఏఎస్ పోస్ట్కి రిజైన్ చేసేస్తారా స్మితా సబర్వాల్ గారు అని ప్రజలు అడుగుతున్నారు. ఈమెకి ఎంత ఇదైపోయిందంటే అంటే మహిళ కాబట్టి మనం కొన్ని పదాలు యూజ్ చేయలేకపోతున్నాము. తప్పు చేసింది, తప్పుని ఇంకా సమర్థించుకొని వరుసగా ట్వీట్లు చేసి ఇంత ఖాళీగా ఎట్లుండదండి ఈవిడ? ఇంత ఖాళీ ఎట్లున్నది ఈమె ఐఏఎస్ ఆఫీసర్ కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? తీసి అవతల పడేయక ఆమె పోస్ట్ని వేరే వాళ్ళకి ఇవ్వక తీసి అవతల పడేసి డిఓపిడి కంప్లైంట్ చేసి మీ మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ చేయకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఏం చేస్తుందమ్మా? మీరేం చేస్తున్నారమ్మా? ఆకేదో అయినట్టుంది, హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి. ఇగో పోలీస్ ఫారెస్ట్ సర్వీసుల్లో ఎందుకు అమలు చేయట్లే? సివిల్స్లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ మరో ట్వీట్ల కోసమే మీకు జీతం ఇస్తున్నారా? పనిపై దృష్టి పెట్టండి. ఎక్స్లో ఆమె ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు. సివిల్స్లో దివ్యాంగుల కోటాపైన ప్రశ్నలు సంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై సోమవారం మళ్లీ స్పందించారు. సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ప్రస్తావించినందుకు చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నన్ను విమర్శిస్తున్న హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న దివ్యాంగుల కోటాను ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో, రక్షణ వంటి కొన్ని కీలక రంగాల్లో ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించండి. ఏమైనా కామన్ సెన్స్ ఉందా? రక్షణ రంగంలో వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉన్న కొన్ని పోస్టులు ఉంటాయి, పోలీసులు కానీ, రక్షణ శాఖ కానీ, ఇంకోటి కానీ. నువ్వు చేసేదేందమ్మా? నువ్వు హెలికాప్టర్లకు పోయి జర్నీ చేసినావు కదా. కేసీఆర్ పక్కన కూర్చొని హెలికాప్టర్లో జర్నీ చేసినావు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అంటే హెలికాప్టర్ వేసుకొని తిరిగినావు కదా. నువ్వు ఏడ ఉరికినావు, ఏడ తిరిగినావమ్మా? నడుచుకుంటూ పోయినావు. ఈమెమంటది, వాళ్ళట గ్రౌండ్లోకి వెళ్ళలేరట. ఎగ్జాంపుల్స్తో సహా సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్లో ఎగ్జాంపుల్స్తో సహా మరి వీళ్ళు ఎట్లా సాధించారు వాళ్ళ జీవితాల్లో అని మాట్లాడుతున్నారు కదా. మరి వాటికి మీ సమాధానం ఏంది? దివ్యాంగుల కోటాను ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించండి. ఐఏఎస్ కూడా అలాంటిదే అన్నది నా అభిప్రాయం. సమ్మిళిత సమాజంలో జీవించాలన్నది మనందరి కల, కానీ కొన్ని అంశాల్లో నా మనసులో సున్నితత్వానికి చోటు లేదు అని ఆమె పేర్కొన్నారు. స్మిత, మీకు సున్నితత్వం ఎక్కడిది? మీకు ఎక్కడిది? మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. స్మిత పోస్ట్ను 11 గంటల వ్యవధిలో 4 లక్షల మందికి పైగా వీక్షించారు. అత్యధికులు విమర్శించారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పూజా ఖేద్గర్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. మీ సర్టిఫికెట్లను సైతం పరిశీలించాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్గా రాణించాలంటే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం కీలకమని, అంగవైకల్యం ఉన్న, ప్రజాసేవలో తమ ప్రత్యేకతను చాటుతున్న సివిల్ సర్వెంట్లు ఎంతోమంది ఉన్నారని మరో నెటిజన్ అన్నారు. వివాదాస్పద అంశాలపై ట్వీట్లతో సమయాన్ని వృధా చేసే బదులు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి. ఏసీ గదులను వీడి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల సమస్యను తెలుసుకొని పరిష్కరించండి అని మరో నెటిజన్ సూచించారు. కొందరు మాత్రం అంధుడిని కారు డ్రైవర్గా నియమిస్తారా, వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా అంటూ స్మిత వ్యాఖ్యలను సమర్థించారు. అయితే దివ్యాంగులపైన స్మిత చేసిన వ్యాఖ్యలపైన బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అసలు ఆమెకు ఉద్యోగం నుంచి తీసి అవతల పడేయాలి, సంఘ బహిష్కరణ చేయాలి ఇట్లాంటి ఆఫీసర్లని. ఆమెకేదో అయినట్టుంది, లేకపోతే ఆమె పడుకునే 1-2 గంటల ముందు ఆ ట్వీట్లు చేసే ముందు ఏమైనా ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు ఏమైనా తీసుకొని ఉండాలా? మరి ఏం తీసుకుంటున్నారో ఆమె చెప్పాలా. సో నిన్న మొత్తం ఈ దివ్యాంగులంతా వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దివ్యాంగ హక్కుల సంఘాలతో కలిసి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతున్న బాలలత, మేము ఆమరణ దీక్ష చేస్తాం 24 గంటల్లోగా ఆమె రెస్పాండ్ అవ్వకపోతే అని. అరే గవర్నమెంట్ అన్న రెస్పాండ్ అవ్వాలి కదా. మహిళా మంత్రులు ఉన్నారు కదండి, ఏం చేస్తున్నారండి మీరు? సీతక్క, కొండా సురేఖ, మీరంతా మాట్లాడరా ఈ అంశం మీద? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడండి. మధ్యప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు నిన్న రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు?
సో మధ్యప్రదేశ్లో ఐఏఎస్గా పనిచేస్తున్న నరహరి గారు నిన్న రెస్పాండ్ అయ్యారు. ఆయన కరెంట్ పోస్ట్ సెక్రటరీ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మధ్యప్రదేశ్. ఇగో, just because few black sheep could manage to get into the system, it is to absolutely incorrect to make a blatant statement on the reservations for PWDS. I fully agree with Balalata Garu with her opinion. The reservations for persons with disabilities is a long thought about policy decision by government of India. సో అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్ అది. ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నది ఆమె. మరి ఈమె అధికారినిగా ఎట్లా కొనసాగుతుంది? ఇంకొక ఐఏఎస్ అడుగుతున్నారు. మరి దీనికి ఏం ఆన్సర్ ఉన్నది? మిస్టర్ స్మితా సబర్వాల్ గారు బాగా ప్రజలిచ్చిన జీతం తినుకుంటా, ఏం అర్థం కాక, పని లేక, తిన్నదరగక ఒక మానసిక రోగిలాగా ఈమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈమె మొత్తం వ్యవహారం చూసినా కూడా ఈమె ఎక్కువ పబ్లిసిటీ పిచ్చి, ఈమె ఐడెంటిటీ క్రైసిస్లో కొట్లాడుతూ ఉంటుంది, ఈమె కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమ్మా, ఓ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, లేకపోతే రకరకాలుగా చేస్తుంటారు కదా యూట్యూబర్స్. ఏ లిప్స్టిక్, లేకపోతే పౌడర్ డబ్బాలు, లిప్స్టిక్, మేకప్ అని, వాటి గురించి వీటి గురించి, ఈ డ్రెస్ కొన్న, ఆ డ్రెస్ కొన్న, అవి చేసుకోండి, లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఒక కమ్యూనిటీని మొత్తం, ఒక సమాజాన్ని తప్పుపడుతున్నది ఈమె పెట్టే లింక్ ఏమన్నా. ఇప్పుడు ఒక కళ్ళు లేని ఒక అందులకి డాక్టర్ ఎట్లా వాళ్ళతో సర్జరీ చేయించు, అసలు ఎట్లా ఏమైనా మాట్లాడదాంట్లో ఏమైనా అర్థం ఉందా? అదే ఏమన్నా లింక్ చేస్తున్నదా? ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ మల్టిపుల్ జడ్జిమెంట్స్ ఆన్ రిజర్వేషన్స్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఇన్ సివిల్ సర్వీసెస్. హానరబుల్ సుప్రీం కోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చిందట వీటి విషయంలో. చదువుకోమ్మ జరా, ఇంకొక ఐఏఎస్ చెప్తున్నారు నీకు. including Rajiv Kumar Gupta and others versus Union of India and others in 2016, the Supreme Court directed the government to extend a 3% reservation to PWDS for all identified posts in Group A and Group B, regardless of how the posts are filled. State of Kerala versus Leesamma Joseph on June 28, 2021, the Supreme Court ruled that Article 16(4) of the Constitution gives PWDS the right to reservation in promotions. UPSC has to weed out any such black sheep and also create a system to ensure that it does not get repeated in future. అని ఆమె పోస్ట్ని ట్వీట్ చేసి, బాలలత గారి పోస్ట్ని ట్వీట్ చేసి రీట్వీట్ చేయడం జరిగింది. నరహరి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ గవర్నమెంట్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ని గట్టిగా క్వశ్చన్ చేసిరు. నరహరి గారిది తెలంగాణ. మరి ఏం ఆన్సర్ ఉన్నది మీ దగ్గర? ఇంతవరకు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డి గారు ఏం అరాచకం ఇది, ఏం దుర్మార్గం ఇది? ఒక టోటల్ దివ్యాంగుల కమ్యూనిటీని మొత్తం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ గవర్నమెంట్లో ఉన్నామే, ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఒక ఆఫీసర్ తప్పుపడుతుంటే, నీచంగా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అంటే మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని అనుకోవాలి కదా. మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు, స్మితా సబర్వాల్కి సపోర్ట్ చేస్తున్నారని అనుకోవాలి కదా. కేటీఆర్ మరి దీని మీద ఎందుకు మాట్లాడతలేడు? స్మితా సబర్వాల్ కాబట్టి మాట్లాడతలేడేమో. కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేస్తలేడు ఈ అంశం మీద? సమర్థిస్తున్నారా మీరు? మీరు అన్ని అంశాల మీద కాంగ్రెస్ని ఎండగడుతున్నారు కదా, మరి ఈ అంశం మీద ఎందుకు మాట్లాడతలేరు? లేదు కేటీఆర్ నువ్వే పెట్టించినావా ఈ గవర్నమెంట్ని ఇంకోటి ఏదైనా చేయడానికి? అదేమన్నా జరిగి ఉండొచ్చేమో అట్లా కూడా. ఎందుకంటే ఆమె ఇంకా బీఆర్ఎస్ వాళ్ళతోనే అటాచ్ అయి ఉన్నది. ఆమె డౌట్ ఏం లేదని కొంత బ్యాచ్ ఉన్నది, ఒక బ్యాచ్. బీజేపీ వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడలే ఈ అంశం మీద. మరి వాళ్ళదేందో, ఎవరు ఈ తెలంగాణలో ఉన్న సీనియర్ లీడర్లు ఎవరు రెస్పాండ్ అయినట్టయితే నాకు అనిపించలే. ఓన్లీ దివ్యాంగులు కమ్యూనిటీ మాత్రమే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిరు తప్ప ఏ పొలిటికల్ పార్టీ ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద. ఫస్ట్ మీ మీద కేసులు పెట్టండి, ఎక్కడికక్కడ కేసులు పెట్టండి.
ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అంటున్నారు కదా, కేంద్రం తీసుకొచ్చిన క్రిమినల్ లాస్ కూడా అదే చెప్తున్నాయి కదా. ప్రతి దివ్యాంగుడు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్మితా సబర్వాల్ మీద కేసు పెట్టండి, 100 కేసులు పెట్టండి. ఆమెకి ఇంకా దిగలే పొగరు, ఆమె అదే వైఖరితో ఉన్నది. ఇగో నిన్న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంచిర్యాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు స్మిత పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అండ్ దాంతోపాటు శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగారి రజని ఛత్రినాక పోలీసులకు స్మిత పైన ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ అయ్యేలాగా చూడండి.